అందరికీ నమస్కారం. స్వామీజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేటి అంశం భగవంతుడొక్కడే కర్త, తక్కిన వారందరూ అకర్తలు. సో దీనికి శ్రీరామకృష్ణుల వారు ఏం చెప్తున్నారో మనం చూద్దాం. శ్రీరామకృష్ణుల వారు ఎలా అంటున్నారు? భగవంతుడొక్కడే కర్త, తక్కిన వారంతా అకర్తలే. ఇదే జ్ఞానం. నేను కర్తను కాను, నేను ఆయన చేతిలో కేవలం ఒక పరికరాన్ని అని శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నారు. సో దీనికి అర్థం ఏంటంటే నేను అకర్తని, సో భగవంతుడే కర్త అని శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నారు. నేను కేవలం భగవంతుడి చేతిలో పరికరాన్ని మాత్రమే అంటున్నారు. సో దీన్ని మీకు అర్థమయ్యే రీతిలో కనుక చెప్పాలంటే నేను కేవలం భగవంతుడి చేతిలో ఒక తోలుబొమ్మని మాత్రమే. సో ఈ తోలుబొమ్మని ఆడించేవాడు ఆ భగవంతుడు. సో తోలుబొమ్మని ఆడించేవాడు తెర వెనక ఉంటాడు చూసారా, ఆ తెర వెనక ఉండేవాడే భగవంతుడు. సో ఆ తెర మీద ఉండేదే మనం. సో మనం ఆ తోలుబొమ్మ లాంటి వాళ్ళం. సో మనం చేసే ప్రతిదీ కూడా, ప్రతి కార్యం, ప్రతి కర్మ, ప్రతి విషయము కూడా సో ఆ తోలుబొమ్మని మన తోలుబొమ్మని మనల్ని ఆడించే ఆ భగవంతుడే, ఆ జగన్నాథుడే. సో ఇదంతా నడిపించేది ఆయనే అని దాని అర్థం. సో మనం ఏది చేయటం లేదు, సో సర్వం చేయించేది ఆయనే, సో ఈ లోకాన్ని నడిపించేది ఆయనే అని శ్రీరామకృష్ణుల వారు చెప్తున్నారు. మరి దీనినే జ్ఞానం అంటారు. సో భగవంతుడే సర్వం చేస్తున్నాడు, భగవంతుడే అన్ని నడిపిస్తున్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. సో నేనే చేస్తున్నాను అన్ని అని అనుకోవడమే అజ్ఞానం. భగవంతుడే సమస్తాన్ని చేస్తున్నాడు, భగవంతుడే సమస్తాన్ని మన చేత చేయిస్తున్నాడు. ఇది జ్ఞానం. నేను చేస్తున్నాను అనేది అజ్ఞానం. ఎందుకంటే తోలుబొమ్మ ఏది చెయ్యదు. తెర మీద తోలుబొమ్మ కనిపిస్తుంది కానీ తెర వెనక ఉండి ఆ తోలుబొమ్మని ఆడించేది, ఈ జనన మరణాల మధ్య ఉండే బ్రతుకు అనే నాటకాన్ని నడిపించేది ఆ భగవంతుడే. ఇది నేటి అంశం. థ్యాంక్ యూ. జయ రామకృష్ణ.